సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రణీత్ రావు అండ్ టీం ఏకంగా 4013 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ ట్యాప్ అయిన నెంబర్లలో 618 మంది రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ తెలిపింది. త్వరలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కెఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి వంటి ప్రముఖులకు నోటీసులు ఇవ్వనున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాచయ్యలకు కూడా సిట్ నోటీసులు జారీ చేయనుంది. ఐపీఎస్ అధికారులు రోనాల్డ్ రాస్, గౌతమ్ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు నిర్ధారణైంది. ఈ 618 మంది స్టేట్మెంట్లను రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే 228 మంది స్టేట్మెంట్లు పూర్తయ్యాయి. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రణీత్ రావు అండ్ టీం ఏకంగా 4013 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. అనుమానం ఉంటే ఫోన్ నెంబర్ ఇవ్వు. మొత్తం అన్నీ కూడా అతను మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రికార్డ్ చేసి విత్ ప్రూఫ్తో మీకు అందజేస్తాము. ఇదే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వ్యవహారం. ఏంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రతిరోజు కూడా విచారణ జరుగుతూనే ఉంది, స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తూనే ఉన్నారు. మరి ఇంతమంది స్టేట్మెంట్లు ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చింది అంటే గత ప్రభుత్వ హయాంలో అన్ని ఫోన్ నెంబర్లను రికార్డ్ చేశారు కాబట్టి. ప్రణీత్ రావు చాలా కీలకమైనటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు, మొత్తం ఈ ట్యాపింగ్కి హెడ్గా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఏ ఒక్కరిని కూడా వదలలేదు. కేవలం ఒక నెలలోనే అంటే నవంబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈయన చేసినటువంటి ఫోన్ కాల్ రికార్డింగ్స్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. 4000 ఫోన్ కాల్స్ని రికార్డ్ చేశాడు. మరి ఎలా, ఎందుకోసం అంటే ఒకటే, పని ఉన్నా పని లేకపోయినా, పొద్దుపోకున్నా లేకపోతే ఏదన్నా తన పర్సనల్ అవసరమైనా సరే పెట్టండి మొత్తానికి ఫోన్ ట్యాపింగ్లోకి పెట్టండి. ఇదే జరుగుతూ వచ్చింది. రైట్ నో మనం చూసుకుంటే మాత్రం దీనికి సంబంధించి ఒక లిస్టే చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాటి ఫోన్లో ఆ ఫోన్ నెంబర్లు అన్నింటినీ కూడా ట్యాప్ చేస్తూ వచ్చారు. త్వరలో ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, మైనంపల్లి హనుమంతరావు, కెఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అంటే వీళ్ళ స్టేట్మెంట్లు కూడా ఇక్కడ రికార్డ్ చేయబోతున్నారు. ఎందుకు వీళ్ళందరి స్టేట్మెంట్లు, లేకపోతే గతంలోనే రేవంత్ రెడ్డి చాలా స్వయంగా కూడా చెప్పారు ఆయన, ఈ మొత్తం వ్యవహారంలో నా ఫోను, నా అనుచరుల ఫోన్లు అన్నీ కూడా వింటూ వస్తున్నారని ఎన్నికలకు ముందు ఆయన చాలా ఓపెన్గానే చెప్తూ వచ్చాడు. మరి అధికారంలోకి వచ్చినటువంటి పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసుని టేకప్ చేశారు. అలా టేకప్ చేసినప్పుడు ఇదేదో కొంప మునిగేలాగా ఉంది అని గుర్తించినటువంటి ప్రణీత్ రావు అంటే ప్రభాకర్ రావు అంటే వాళ్ళందరూ కూడా వికారాబాద్ ఫారెస్ట్లో మూసీ నదిలో మొత్తం వాటన్నిటిని కూడా స్మాష్ చేసి పడేశాడు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు బయటకు తీసినప్పటికీ అందులో నుంచి ఎంత బయటకు వస్తాయి, ఆధారాలు ఎన్ని వస్తాయని చూడాలి. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రము 618 మంది స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక ఫ్యూచర్లో చేయబోతున్నారు. ఎందుకు అనుకుంటే ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఛార్జ్ షీటు ఎన్ని వేల పేజీలు రాబోతుందో
అనేది కూడా ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, అనేక మంది స్టేట్మెంట్లు ఒకవైపు, సాక్షులు ఒకవైపు, అదే దోషులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు, ఇన్వెస్టిగేషన్లో పోలీస్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో బయటపడినటువంటి ఆధారాలు, వీళ్ళు మోడస్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది, దాంతోపాటు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎలా చెబితే ఎలా ఈ టాపింగ్ అంతా జరిగింది, హైదరాబాద్తో పాటు వరంగల్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, వీటన్నిటి చోట కూడా ఈ టాపింగ్ పరికరాలను పెట్టారు. ఎందుకోసం పెట్టారు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రతి పాయింట్ని కూడా సిట్ అధికారులు వదలకుండా కూడా పట్టుకున్నారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం సాక్షులకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరైతే ఫోన్లు అన్నీ విన్నారో వారి స్టేట్మెంట్లు, అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఐఫోన్లకు వచ్చినటువంటి మెసేజ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా రెడీ చేస్తున్నారు. అతి త్వరలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి అరెస్టులు, నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు. మధు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అంటే ఒకటే, ఇక్కడ ఎవరు చేపించారు, ఎవరు చేశారు, ఎవరు చెబితే చేశారు, ఈ మూడింటి మధ్యలోనే మొత్తం కథ అంతా కూడా తిరుగుతుంది. సో ఇలా తిరుగుతున్నటువంటి కథలో పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో మా అంతటా మేమే చేశాము అని అయితే వాళ్ళు చెప్పరు. ఖచ్చితంగా మేము అన్నీ చెప్పే చేశాము అనేది ఒకటి చెబుతూనే మాకు పలానా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు చెబితేనే చేస్తాము, లేకపోతే మేము చేయం కదా అనేటటువంటి సమాధానం. ఇప్పుడు ప్రభాకర్ రావు చాలా స్పష్టంగా కూడా ఆయన డీజీపీకి నేను చెప్పే చేశాను అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ప్రభాకర్ రావు ఆ విధంగా చెప్తే మరి ప్రణీత్ రావు ఎలా చెప్పాలి, తిరుపతయ్య ఏ విధంగా చెప్పాలి? వాళ్ళందరూ కూడా అప్పుడు బాస్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి చెప్పామని చెప్తారు, అదేవిధంగా ప్రణీత్కు చెప్పాము, ప్రణీత్ రావుకి చెప్పే చేసామని కూడా చెప్తారు. సో ఇలా ఒకరినికొకరు మేము తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటు నుంచి, అంటే తమ భుజాల మీద ఉన్నటువంటి అలిగేషన్ ఏదైతే ఉంటుందో ఆ అలిగేషన్ తీసుకొని వెళ్ళి ఇంకొకరి భుజాల మీద పెడతారు. అలాగని వీళ్ళకేమీ మరక అంటదా అంటే ఖచ్చితంగా అంటుతుంది. మరక ఆల్రెడీ అంటింది. వాళ్ళు చెప్తే మీరు ఎలా చేస్తారు, మనకు కూడా బుద్ధి ఉంటుంది కదా అని ఇలా చాలా రకాల ఉంటాయి. సో ఇలా చెప్తే చేశాము అంటే కుదరదు, అటువంటి పప్పులేమి ఉడకవు. కాబట్టి చెప్పినా చేసినా చెప్పకుండా చేసినా కదా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది తప్పు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో అందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగైతే నిర్ధారణ అయిపోయింది. ఇంకా ఏదో కన్ఫర్మేషను లేకపోతే ఇంకొకటి లేదు. కన్ఫామ్ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు, ఈ పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల ఫోన్లు విన్నారు. వీళ్ళతో పాటు పూర్తిగా కూడా ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉందో ఆ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా విన్నారు అనేటటువంటి ఒక కన్ఫర్మేషన్ కూడా లేకపోలేదు. సో అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ అవుతున్నాయి. కాబట్టి వన్స్ స్టేట్మెంట్లు రికార్డ్ అయిపోయిన తర్వాత దీనికి కావాల్సినటువంటి ఎవిడెన్స్లు, ఎందుకంటే ఎవరికైతే త్వరలో నోటీసులు ఇవ్వాలనుకున్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడానికి ఈ ఎవిడెన్స్లు అనేవి చాలా కీలకం. రైట్, థ్యాంక్ యూ మధు.